అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. శ్రీ విశ్వేశ్వరానంద సేవా ఆశ్రమం సమర్పించు ఆధ్యాత్మిక భక్తి ప్రవచనములు సజ్జన సాంగత్యంలో భాగంగా ఇక్కడ లోక ప్రసిద్ధి చెందిన కపిలేశ్వర ఆలయ మహత్యం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఓం ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాద మధ్యమిడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వారి ఆత్మభౌ ఈశ్వరునే శరణము వేడెదన్. జగత్ ప్రసిద్ధి చెందిన కలియుగ వెంకటేశ్వరుని సన్నిధిలో శేషాచలం కొండల ప్రాంతంలో తిరుపతికి సమీపంలో అతి కొద్ది దూరంలో కపిలేశ్వర ఆలయం ఉంది. ఇచ్చట కపిలేశ్వర స్వామి తపస్సు చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడు. అందుకే ఇక్కడ శివునికి శ్రీ కపిలేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఇక్కడ శివుడు కామాక్షి అమ్మవారి సమేతంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఆయనతో పాటు ప్రధానంగా వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, సూర్య భగవానుడు, ఇలాగా అనేక మంది పరివార దేవతలతో కూడా నాగదేవతలు, ఇతర శివలింగాలు, అలాగే వైష్ణవాలయం కూడా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇక్కడ ఈ కపిలేశ్వర ఆలయంలో కొలువుదీరి భక్తుల నుంచి పూజలను అందుకుంటున్నాడు. ఈ కపిలేశ్వరం శేషాచలానికి కొండకు ఆనుకుని ఉన్నది. పైనుంచి ధారాపాతంగా ఎప్పుడు అనేక వనమూలికలతో కూడినటువంటి వర్షపు నీటితో నిండినటువంటి పుష్కరిణిలో ధారగా నీరు పడుతూ ఉంటుంది. ఈ నీటిలో మనము స్నానం ఆచరించి మన పూర్వ కర్మ పాపాలను పోగొట్టుకుని పుణ్యమూర్తులుగా మారేందుకు ఈ పుష్కరిణి ఎంతో పేరు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మామూలుగా శివరాత్రి రోజున మహోత్సవాలు 10 రోజుల పాటు టీటీడీ అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా ఈ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు విచ్చేసి ఆయన్ను సేవించుకుంటుంటారు. అలాంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. పూర్వపు రోజులలో నడకదారిలో అంటే ఈ తిరుపతి పట్టణం అంతగా అభివృద్ధి చెందిన రోజులలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు కాలినడకన వచ్చేసేవారు. వారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం అంతా దట్టమైన టీకారణ్యంతో కూడుకుంటుంది. వన్యమృగాలు కూడా ఇక్కడ విశేషంగా సంచరించేవి. అలాంటి రోజులలో భక్తులు ఇక్కడికి గుంపులుగా సమూహాలుగా వచ్చి ఈ క్షేత్రం వద్ద సేదతీరి ఇక్కడే తలనీలాలు భగవంతునికి సమర్పించి పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ తీర్థ ప్రసాదాలను తీసుకుని, లేకపోతే వారు తెచ్చుకున్న బియ్యము తదితర ధాన్యాలతో వంటపాత్రలతో ఇక్కడే బస చేసి ఆహారం వండుకొని తిని మరుసటి రోజు వాళ్ళు తిరుమలకు అలిపిరికి వచ్చి అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండకు వెళ్ళేవారు. అలాంటి పవిత్రమైన తీర్థం. దీనికి పూర్వకథ ఇలా ఉంది. పాతాళలోకంలో కపిలేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తుంటాడు. అక్కడ గంగాదేవి భోగవతిగా పేరుగాంచి శివుని సన్నిధిలో ఆమె ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కపిలేశ్వర స్వామి ప్రతిరోజు ఆ గంగా నదిలో స్నానమాచరించి ఆ గంగతో శివుని అభిషేకించి పూజ చేసుకుంటాడు. ఆయన వద్ద కపిలి అనే నల్లటి ఆవు కూడా ఉంటుంది. ఆ పాల ద్వారా
ఆ కపిలేశ్వరునికి అభిషేకించి పూజలు నిర్వహిస్తుంటారు. అలా నిర్వహిస్తున్న సమయంలో శివుడు రోజు రోజుకు దినదినాభివృద్ధి నింటూ పాతాళ లోకం నుంచి ఈ కపిలేశ్వరున్న ప్రాంతంలో పైకి భూమిపైకి వస్తుంది. ఇలా శివలింగం ఇలాగ పెరుగుతూ పోతే చాలా ప్రమాదమని తెలుసుకున్న మహావిష్ణువు బ్రహ్మదేవుడు వాటిని తమ ఆ ఆ కపిలేశ్వరుడు ఆలయంలో ఉన్న గంగా జలాలతో దేవుణ్ణి అభిషేకించి ప్రోత్సహిస్తారు. ఆనాటితో అక్కడ శివలింగం పెరుగుదల ఆగిపోతుంది. అలాగే ఉత్తర భారతదేశం నుంచి ఆత్మారాముడు అనే ఒక భక్తుడు వస్తాడు. అతనికి దేశంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ దర్శించి వాటిలో మునక వేయాలని అతని కోరికగా ఉంటుంది. అతను అలాగా దర్శించుకుంటూ వస్తూ తిరుమలకు చేరుకుంటాడు. తిరుమలకు చేరుకున్నప్పుడు ఆయనకు కలలో ఒక దృశ్యం కనిపిస్తుంది. నాయన, తిరుమలలో దాదాపు 3000 తీర్థాలు ఉన్నాయి. ప్రస్తుతం 365 ఉన్నాయి. అవి 108 తీర్థాలు మనకు ఎరుకగా ఉన్నాయి. ఈ తీర్థాలలో సేవించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, నిరసించిపోతావు. కాబట్టి ఈ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి సమీపంలో ఈ కపిల తీర్థానికి అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి అనుసంధానం కలిగిన 15 తీర్థాలు విశేషంగా చెప్పుకోవచ్చు. వాటిలో నువ్వు మునిగి నీ పాపకర్మను నశింపు చేసుకుంటే నీకు శుభం కలుగుతుంది. కాబట్టి నీవు శేషాచలంలోని అనేక తీర్థాలలో మునగక్కర్లేదు అని ఆయనకు దృశ్యం కనిపిస్తుంది. వెంటనే అతను కపిల తీర్థంలోని కపిలేశ్వర ఆలయంలో ఉన్న కపిలి పుష్కరిణిలో స్నానమాదిస్తారు. తర్వాత అక్కడే 3 తీర్థాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు తీర్థాలు ఉన్నాయి. దానిలోనూ ఆయన దర్శనం చేసుకుంటాడు. అక్కడి నుంచి ఆయన కొండకెళ్ళి అక్కడ శంఖతీర్థంలో అంటే చక్ర తీర్థము అక్కడ ఆయన మునకలు వేస్తాడు. అలాగే పంచాయుధ తీర్థాలంటే మహావిష్ణు యొక్క పంచాయుధాలు గద, బాణము, తర్వాత వచ్చి విష్ణు చక్రము, శంకు, ఇలాంటి పంచాయుధ ఖడ్గము, ఇలాంటి పంచాయుధాలు కూడినటువంటి తీర్థాలలో పంచాయుధ తీర్థం అంటారు. వాటిలో మునక వేస్తాడు. ఇలాగా కపిలేశ్వర తీర్థం ఆలయానికి ఆ కపిలేశ్వర తీర్థానికి అనుసంధానం ఉన్న 15 తీర్థాలలో ఆయన మునకలు వేసి తన పాపకర్మలను పోగొట్టుకుంటాడు. కాబట్టి మనం కూడా కపిలేశ్వర ఆలయానికి వెళ్ళి ఆ గణపతిని పూజించి కామాక్షి సుందరేశ్వరులను మనం సేవించి ఆ కపిలేశ్వరునికి మనం ఆరాధన చేసినట్లయితే మనకు కూడా పాపకర్మలు నశించి సద్గతి పొందవచ్చును. ఇది కపిల తీర్థం యొక్క మహిమాన్వితమైనటువంటి కథ. ఓం తత్సత్.